అర్థమైందాక? తక్కువ స్థాయి అంటే పాస్టర్తో కలిసి చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏంటంటే పాస్టర్ ఏంటంటే ఆ లోకల్ సంఘానికి ఆయన ఒక ఏమంటారు లీడర్గా ఉంటాడు, దాన్ని చూసుకుంటాడు ఆ సంఘాన్ని. అయితే ఇప్పుడు ఈయన ఈ ప్రెస్బిటర్లు అనేవాళ్ళు లేదా ఎల్డర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు అంటే స్థానిక లోకల్ సంఘంలో కూడా ఏముంటారు, పెద్దలు అనేవాళ్ళు ఉంటారు. తర్వాత ఈ ప్రెస్బిటర్ల గుంపు కూడా వేరే. పట్టణాల్లో కూడా ఏముంటుంది, అందుకే తితుకుల్లో రాస్తుంది కదా, పట్టణాలలో కూడా ఏం చేయాలి, ప్రెస్బిటర్లను నియమించాలి. అంటే కొన్ని సంఘాల మీద ప్రెస్బిటర్లు ఉంటారు. తర్వాత లోకల్ చర్చిలో కూడా ఏముంటారు, ప్రెస్బిటర్లు. అంటే ఎక్కువ సంఖ్యలో ఉండరు, ఒక్కరు ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, పాస్టర్లు లేనప్పుడు పాస్టర్ లాగా బోధించడం, పాస్టర్ లాగా చూసుకోవడం, విశ్వాసాలను కాయటం, సంఘాన్ని చూసుకోవడం, ఈ పని అనేది వాళ్ళు దగ్గరుండి చేసుకుంటారు. ఇంకేమన్నా డౌట్? ఇది అర్థమైంది, మంచిగా తుడిపేస్తున్నాం మన ఇష్టం, మీ ఇష్టంగా మంచిగా. అపోస్తలుడు ప్రెస్బిటర్లు ఇద్దరు ఎవరు, వేరువేరా ఒకటేనా? వేరువేరు. ఎట్లా చెప్పగలము వేరువేరని? తర్వాత ప్రెస్బిటర్ల బాధ్యతలు ఏంటి, రెస్పాన్సిబిలిటీ? బోధించాలి, తర్వాత పాస్టర్ లాగా కేర్ తీసుకోవాలి, సంఘాన్ని గవర్నెన్స్ చేయాలి, తర్వాత విశ్వాసుల్ని కాయాలి, విశ్వాసం చెప్పడింగ్ బిలీవర్స్. ఇవి వాళ్ళకున్నటువంటి బాధ్యతలు. ఓకేనా? ఇది గ్రీకులో చూసి ఆ పదాలకు మీనింగ్ అర్థం చేసుకొని మీకేం చేస్తున్నా ఆ విషయాలు క్లియర్గా క్లుప్తంగా అర్థం చేపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ప్రెస్బిటర్లు ఏం కాదు, డైరెక్ట్ అపోస్తులు కాదు. మంచిగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మంచిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అపోస్తులుడు ఉన్నాడు. అపోస్తులుడు ఏం చేశాడు, ఒక 10 మందిని ప్రెస్బిటర్లను ఏం చేశాడు, సరిగా ప్రెస్బిటర్లను నియమించాడు. ఇప్పుడు ఈ 10 మంది ఏం కాదు, అపోస్తులతో సమానం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్, అపోస్తులతో సమానం కాదు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు, ఇందులో నుంచి ఏం కావచ్చు, 10కి 10 అపోస్తులు కారు, అదే పక్క. అయితే ఇందులో నుంచి ఏ ఒక్కరో లేదా ఇద్దరో ఏం కావచ్చు, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున వాళ్ళు దేవుని చేత డైరెక్ట్ గా దేవుని చేత ఏం కావచ్చు, అపోస్తులుగా నియమింపబడొచ్చు, ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళు ప్రెస్బిటర్లు కదా, వీళ్ళు ప్రెస్బిటర్లుగానే ఉంటారని ఏం లేదు. కానీ దేవుడు ఏం కావచ్చు, వాళ్ళు అర్థమైందా, వాళ్ళ జీవితాన్ని బట్టి, దేవుని పిలుపుని బట్టి, దేవుని ప్రణాళికను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి. అందుకే పౌలు 2 సార్లు చెప్తున్నా, దేవుని చిత్తం వలన నేను అపోస్తులుగా ఉండటానికి ఏమయ్యాను, పిలువబడ్డాను. అట్లాగే ఒకవేళ దేవుని చిత్తమైతే ప్రెస్బిటరే కావచ్చు, లేదా పాస్టరే కావచ్చు, ఇట్లా సువార్తికులే కావచ్చు, ఇవాంజలిస్టులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళ ఈ స్థాయి నుంచి ఇందులోకి వెళ్ళే అవకాశము అనేది ఉంటుంది, కానీ తక్కువ, ఛాన్స్ అనేది తక్కువ. ఎవరైనా ఒకరు కావచ్చు. 100,000 మంది సేవకుల మధ్యలో నుండి ఒక్క అపోస్తులుడు లేదా 2 అపోస్తులు లేస్తారు. అందరూ ఏం కాదు, అపోస్తులు కారు. పాస్టర్లు అందరూ అపోస్తులు కాలేరు,
సువార్థికులందరూ అపోస్తులు కాలేరు, ప్రెసిబిటర్లందరూ కూడా ఏం కాలేరు, అపోస్తులు కాలేరు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, మేము అపోస్తులము అని ఎవరైనా చెప్పుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇన్ కేసు రేపే నేనేం కావచ్చు, ఉదాహరణకి దేవుడు నాకు రాత్రి దర్శనం ఇచ్చాను, అపోస్తులను రాత్రి నాకు దేవుడు దర్శనం ఇచ్చాను, నేను అపోస్తులను అయిపోయినా, దేవుడు నన్ను అపోస్తులు చేసినా నేను అన్నానే అనుకో, అప్పుడు మీరేం చెయ్యాలి? ఏం చేయాలి? చెప్పాలా? ఏం చేయాలి? పరీక్షించాలి. ఏం చేయాలి? ఆ వ్యక్తిని పరీక్షించాలి. ఆ వ్యక్తి వ్యక్తిగత జీవితంలో కానీ సేవా జీవితంలో కానీ ఏమవుతాయి? ఆ అపోస్తలత్వానికి సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. వ్యక్తిగత జీవితంలో ఏం కనిపిస్తుంది? సుఖపడతాడా, శ్రమ పడతాడా? మామూలు శ్రమ ఉండదు. మామూలు శ్రమ క్రీస్తు యొక్క సంఘం కోసం వాళ్ళు ఏం చేస్తారు? శ్రమ పడుతూనే ఉంటారు. వాళ్ళ శ్రమకి ఏముండదు. కొంతమంది ఏం చేస్తారు, స్టార్టింగ్లో శ్రమ పడతాం, కష్టపడ్డాం, మేము చెప్పులు లేకుండా నడిచాం, మేము ఇది చేసాం, మేము అది చేసాం అని చెప్పుకుంటారు. తర్వాత చూసేసరికి 2-3 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అయ్యేసరికి ఇల్లు కట్టి, మళ్ళీ బంగ్లా కట్టి, ఇది కట్టి, అది కట్టి, ఇది కట్టి, ఇప్పుడు మళ్ళీ ఇల్లు లేదు. అదే పాత రటాయించిన సాక్ష్యం. ఏమంట, మేము కొత్తలో ఇడికి వచ్చినప్పుడు చెప్పులు లేకుండా నడిచేసరికి ఎంతో పెద్ద ముళ్ళు గుచ్చుకుంది అని, ఆ ముళ్ళు తీయటానికి రాత్రంతా కష్టపడ్డారు అయినా. మళ్ళీ తర్వాత ఏమంటాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం దొడ్డు బియ్యాలు తిన్నాను అనా. ఇవి సాక్ష్యాలు ఈ రోజుల్లో. దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళు గొప్పగా చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, కొన్ని ఒక 5-6 సంవత్సరాలు అయిపోయింది, 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయేసరికి వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా అయిపోయింది. సేవకుడానికి ఒకసారి చూడండి, కొలస్సీ పత్రికలో మనం చూస్తే అపోస్తలుడు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, సంఘ క్షేమం కొరకు ఏం చేస్తారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమయందు సంతోషించుతూ సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాత్ర పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయించు. అంటే నిత్యము వారి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం, సంఘ స్థాపన కోసం, నశించిపోయే ఆత్మల ఏమంటారు రక్షణ కోసం వీళ్ళు ఏం చేస్తారు, శరీరమందు శ్రమలు అనుభవిస్తూనే ఉంటారు. ఒక 5-6 సంవత్సరాలు అనుభవించిన తర్వాత సుఖపడిపోయి దర్జాగా కారుల్లో దర్జాగా ఏం చేయడం, బైకుల్లో దర్జాగా అక్కడ తిరగడం, ఇక్కడ తిరగడం, ఇది చేయడం, అది చేయడం అనా అనుకో. కొంతమంది టిప్ టాప్గా ఏం చేసుకుంటారు, డ్రెస్సులు, మంచి డ్రెస్సులు, కొత్త డ్రెస్సులు. వాళ్ళు నెలకు లేదా 6 నెలలకు లేదా సంవత్సరానికి బట్టలు కొంటూనే ఉంటారు. నేను మన సహవాసంలో ఉన్న ఒక పాస్టర్ ఇంటికి పోతే ఇంత పెద్ద కర్టన్ బాక్స్ ఉంది, ఇంత పెద్దది. దాంట్లో చూస్తే రకరకాల చెప్పులు, షూదులు ఉన్నాయి. నిన్న కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకున్న తక్కువే అనుకున్నా. ఇంత పెద్ద కటన్ బాక్స్, ఇంత పెద్ద బాక్స్. ఆ బాక్స్ నిండి ఏమున్నాయి, ఒక్క పాస్టరియే రకరకాల షూజులు, చెప్పులు, శాండిల్లు అన్నీ ఉన్నాయి. అంటే ఆయనకి నచ్చింది ఆ రోజు వేసుకుంటాడు అన్నట్టు. అనా ఆ రోజు తీసుకుంటాడు, ఆ రోజు వేసుకుంటాడు. ఇక చూసుకోండి, అట్లాంటి వాళ్ళు అపోస్తలు అవుతారా? అపోస్తల లక్షణాలు అనేవి. అపోస్తలు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, తమ శరీరంలో ఏం చేస్తారు, శ్రమను అనుభవిస్తారు. దేనికోసం? సంఘం కోసం, సంఘ స్థాపన కోసం, సంఘ విశ్వాసుల కోసం. అంటే నిత్యము శ్రమను అనుభవించటం ఏం కావాలి, ఆ మనస్సు ఉండాలి. శ్రమ అనుభవించే మనసు ఏం కావాలి, ఆ శ్రమ అనుభవించే మనసు ఉండాలి. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలి, అలాగే ఈరోజు నేను కుకట్పల్లికి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు బైక్, ఈరోజు ఎప్పుడైనా బైక్ నేనే నడుపుతా.
నాకు ఈ సార్ బండి నడిపేయడానికి కొంచెం నాకు అలవాటు లేదు కాబట్టి నేను బైక్ అదే నడుపుతాను. పాపం ఆయన కూడా ఏమనుకున్నా ఆ బండి నాదే అనుకున్నాడు. పాస్టర్ గారు మీ బండి ఏది అంటున్నాడు. రిపేర్కి ఇచ్చిన వేరు బ్రదర్ అని చెప్పేసి అంటే మొత్తం చెప్పడానికి కూడా మనకేం లేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే నేను ఎప్పుడు కూడా ఏదైనా పోయినప్పుడు ఏం చేసుకుంటా, నన్ను నేను శ్రమ పెట్టుకొని పోతా. సుఖంగా దర్జాగా హ్యాపీగా ఏం కావచ్చు, వెళ్ళవచ్చు. కానీ లేదు, మనం ఏం కావాలి, సంఘ క్షేమం కొరకు, సంఘ స్థాపన కోసం, ఆత్మల రక్షణ కోసం మనం ఏం కావాలి, కష్టపడతా, శ్రమ పడాలి. లేదు ఎప్పుడు మేము శ్రమ పడుతూనే ఉండాలా, మేము దేవుడు ఏం చేస్తాడు, సరే కొన్ని సందర్భాల్లో దేవుడు కొంతవరకు విరామం ఇస్తుండొచ్చేమో, కానీ నిత్యము ఏముండాలి, శ్రమ పడే జీవిత విధానమే. అందుకే ఈ విషయాలు అర్థం చేసుకో. అందుకే అపోస్తుల లక్షణం ఏంటిది, వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, శ్రమ అవునా, ఎప్పుడు కూడా. అందుకే పరీక్షించాలి. ఏం చేయాలి, పరీక్షించాలి. ఈ వ్యక్తికి శ్రమ పడే మనసు ఉందా. పౌలు ఏమంటున్నాడు, నేనేం చేస్తున్నాను, నా వంతు నేను ఏం చేస్తున్నా, నా శరీరంలో ఏం చేస్తున్నా, శ్రమ అనుభవిస్తున్నా. ఎందుకు, ఎందుకంటే అపోస్తులుడికి ఏముంది, ఆ భారం ఉంటుంది. సంఘాల గురించి, సేవకుల గురించి, విశ్వాసుల గురించి వాళ్ళకి ఏముంటుంది, ఆ భారం ఉంటుంది. అర్థమైందా? చాలా స్లో అయిపోయింది, ఇంకా ముందు పోవడానికి దేవుడు అనుమతిస్తలేడు. అందుకే ఇప్పుడు అర్థమైంది. ఇది దీంట్లో ఏమైనా అర్థం కాకపోతే అడగండి, లేదంటే మనం ఏం చేసుకున్నా, క్లోజ్ చేసుకున్నా. ఎందుకంటే మనం ఏదో అనుకున్నట్టుగా మనం అటు ఇటు వెళ్ళిపోవడం కాదు. దీంట్లో అర్థం కానీ పదే పదే అడుగుతున్నాను అనుకోవద్దేమి, ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీకు ఈ ప్రశ్నలు రావచ్చు. అప్పుడు వస్తే మీకు ఈ విషయాలన్నీ అప్పుడు దీనికి దగ్గర మీకు అడిగిన ప్రశ్నలకు జవాబు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. మనుషుల వలన అంటే మనుషుల మూలముగా అంటే దానికి ఏమంట, చాలా స్పష్టంగా ఇంగ్లీష్లో కూడా మనం ఒకసారి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 1:1 ఒకసారి చూడండి. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమించబడిన పౌలను నేను. ఇక్కడ ఏముంది, నాట్ ఆఫ్ మెన్ నైదర్ బై మెన్ అంటే అక్కడ ఏముంది, నాట్ ఆఫ్ మెన్ అంటే మనుషుల మూలముగా, మనుషుల వలన అంటే దాంట్లో వ్యత్యాసం అనేది ఉంది. వ్యత్యాసం అనేది ఉంది. ఏంటి ఆ వ్యత్యాసం అంటే, నాట్ ఆఫ్ మెన్ అంటే మనుషుల నుండి ఏం కాలేదు, నాకు మనుషులు నన్ను ఏం చేయలేదు, అపోస్తులు చేయలేదు. లేదా మనుషుల ద్వారా నేనేం కాలేదు, చేయబడి. అయినా మనుషులు నన్ను పుష్ చేస్తే నేను అపోస్తుల్ని కాలేదు, లేదా మనుషులు నన్ను నిలబెట్టి నన్ను అపోస్తుల్నిగా చేస్తే నేను అపోస్తుల్ని కాలేదు. అందుకే నాట్ ఆఫ్ మెన్ నైదర్ బై మెన్ అయినా కాక, మనుషుల మూలముగా, మనుషుల వలన కాక. మనుషుల మూలంగా అంటే ఏంటి, మూలం మూలం మనుషుల మూలముగా, మనుషుల వలన. చూడండి డెఫినేషన్ చూడండి, మనుషుల మూలము. అందుకే ఇక్కడ ఏమన్నా, నాట్ ఆఫ్ మెన్, నాట్ ఆఫ్ మెన్, తర్వాత బై మెన్ అంటే అర్థం ఏంటిది, మనుషుల వలన కాదు. మనుషుల వలన అంటే మనుషులు ఏం చేస్తున్నారు, నన్ను అపోస్తులుగా ఏం చేయలేదు, మనుషుల వలన నేను అపోస్తుల్ని కాలేదు. అందుకే మనుషుల మూలముగా కూడా నేనేం కాలేదు, అపోస్తులుగా కాలేదు. అంటే నేను అపోస్తుల్ని కావడానికి ఎవరు కారణం, మనుషుల మూలం కాదు, దేవుడు దానికి మూలం. అర్థమైందా? అందుకే ఇక్కడ నాట్ ఆఫ్ మెన్, నాట్ నైదర్ బై మెన్, మనుషుల మూలముగా కాదు, మనుషుల వలన కాదు. దానికి డిఫరెన్స్ అయితే ఉంది, కొంతవరకు ఉంటుంది. అది మీరు ఏంటంటే కొంచెం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అర్థమైందా? ప్రార్థన చేసుకున్నా ఇప్పుడు మంచిగా అర్థం చేసుకుని
ఒకసారి రివైండ్ చేసుకున్నా అక్క, అర్థమైందా? పాపం చాలా దూరంకి వెళ్ళి వచ్చినావు అక్క. ఇప్పుడు ఏం కావాలి? అపోస్తులు, అపోస్తులత్వం. వినే సార్ అయితే అపోస్తులు మేమందరం కలిసి నేను అపోస్తులను చేస్తాం. మేమందరం కలిసి అపోస్తులను చేస్తాం. కావా? దేవుడు ఎప్పుడు నిన్న దేవుడు అపోస్తులకి చేయాలంటే నీ లోపల ఏం కొన్ని గణాలు ఉండాలి. ఇంకా అందుకే కాలం ఎట్లాంటి కాలం అంటే పరీక్షించే కాలం. ఆత్మలను పరీక్షించాలి అన్నా వ్యక్తులను కూడా పరీక్షించాలి. పరీక్షించకపోతే మోసపోతాం. భ్రమపరిచే ఆత్మలు మనం ఏం చేస్తాయి? ఆవరిస్తాయి. అందుకే మనం కూడా ఏం కావాలి? అందుకే నేను కూడా అంటాను, నన్ను కూడా పరీక్షించు. నేను సరైన సేవకున్నా కాదు, పరీక్షించు. ఒకవేళ నాలో ఏం లేదు, దేవుని యొక్క ఏర్పాటు లేదా దేవుడు నా ద్వారా పలకకపోతే ఏం చేసుకున్నాను? మీ దారి నువ్వు వెనుకో, చక్కగా వేరే సేవకుని పట్టుకో, దేవుడు నియమించిన సేవకుని పట్టుకో, దేవుడు రాజ్యం గురించి నాతోనే ఉండమని నేనేం కాదు. అందుకే నేను స్టార్టింగ్లో ఎవ్వరు వచ్చినా కూడా ఒకటి చెప్తాను, పరీక్షించు. నీకు పక్కా నిశ్చయితుండి దేవుడు ఈయన ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుడే ఈయన నిలబెట్టాడు, దేవుడే ఈయనను వాడుకుంటున్నాడు అని పక్కా ఉంటే అప్పుడు ఉండు. లేకపోతే వేరే సేవకుని వెతుక్కో, మంచి సేవకుని వెతుక్కో. అందుకే నన్ను కూడా ఏం చేయాలి? పరీక్షించామంటే పక్కకుండి దొంగ చూపులు చూడటం కాదు. అటు ఎందుకు చూస్తున్నాడు, ఇటు ఎందుకు చూస్తున్నాడు, ఇదేం చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడు. అరే అంటే ఏ ఉద్దేశంతో ఇప్పుడు ఎట్లా చూసినా నువ్వు చూస్తే ఏ ఉద్దేశంతో చూస్తున్నావా లేదా అటు ఎందుకు చూస్తున్నా నీకేం తెలుస్తుంది? నువ్వే 100 రకాలుగా నువ్వు ఆలోచన చేసుకో. ముందే నీ బుద్ధి సరిగ్గా లేదు. నువ్వు 100 రకాలుగా ఆలోచన చేసుకొని ఆల్రెడీగా అయిపోయింది, పాస్టర్ కాదు ఈయన ఇట్లా చూస్తాడు అట్లా చూస్తాడు అంటే ఓకే, మంచిగా దెయ్యాలకు ఏమవుతుంది? మంచి అవకాశం దొరుకుతుంది నేను మింగేయడానికి. అందుకే ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రార్థనాపూర్వకంగా ఏం చేయాలి? పరీక్షించాలి. దేన్ని పరీక్షించాలి? ఆత్మను పరీక్షించాలి, తర్వాత మనుషులు. అందుకే అపోస్తులు కాకయే వచ్చి ఏ అపోస్తులుగా చెప్పుకున్నప్పుడు వారిని పరీక్షించి తెలుసుకున్నారు ఏమని? వీళ్ళ అపోస్తులు కాదని. అలాగే ఈరోజు మనం కూడా ఏం కావాలి? అర్థమైందా? మనుషుల మూలముగా మనుషుల వలన అపోస్తులు కారు. అయితే ప్రెస్బిటర్లు అపోస్తుల వలన నియమింపబడతారు. అందుకే 16 మంది ప్రెస్బిటర్లను నియమించినప్పుడు నేను ఆ మీటింగ్లో ఉన్నా, నేను పాస్టర్ చెప్పిందంతా విన్నాను. కాబట్టి పాస్టర్ ఏ ఒక్కరి గురించి కూడా వీళ్ళ అపోస్తులని చెప్పలేదు. ఆయన స్థానంలో వారిని నియమించును లేదు. వాస్తవానికి అయితే ఏం చేయాలి? ఆయన అపోస్తులుడు, ఆయన చచ్చిపోతున్నాడు, తొందరలో చనిపోబోతున్నాడు. మరి ఆయన ఏం చేయాలి? తన స్థానంలో ఎవరినన్నా నియమించుకోవాలి కదా. చాలా స్పష్టంగా చెప్పు, నా స్థానంలో ఎవరు లేరు. టైం వచ్చినప్పుడు దేవుడే ఏం చేస్తాడు? నియమిస్తాడు అని చెప్పి ఈయన భాష చెప్పడం అనేది జరిగింది. కానీ సామెల్ పాస్టర్ని మెచ్చుకోవచ్చు. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, లేదా ఆస్తి పాస్తులు లేవు, ఏమీ లేదు. నా పరిస్థితి తెలిసి కూడా నన్ను బాగా ఇష్టపడేది, మంచిగా ప్రేమించేది అనా, చాలా మంచిగా చూసుకోరు. నన్నైతే చాలా మంచిగా ఉన్న కొన్ని రోజులు అయినా సరే, ఎందుకంటే ఆయన దగ్గర చాలా మంది ఉండేది. అందరినీ ప్రేమగా సమానంగా చూసుకున్నాను. నన్నైతే కొన్ని సందర్భాలు మంచిగా చూసుకున్నాను. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఆయన తర్వాత మళ్ళీ అపోస్తులుడు ఉన్నాడా లేదా అనేది మిస్టరీ. నాకు తెలిసైతే లేదు. నాకు తెలిసైతే సామెల్ పాస్టర్ స్థానంలో ఇంకా దేవుడు ఎవరిని నియమించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆయన పరిచర్య ద్వారా, ఆయన జీవితం ద్వారా ఏమైపోతుంది? తెలుస్తుంది. ఆ సేవలో ఆ ఒక ఆయన జీవిత విధానంలో ఏమైపోతుంది? తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈయన అపోస్తులుడు అనుకో, ఈయన చచ్చిపోయాడు అనుకో, చచ్చిపోయినాక ఈ అపోస్తుల తర్వాత నన్ను దేవుడు అపోస్తులు చేస్తే నేను ఈ అపోస్తులను తిట్టిపోయాను కదా.
ఇప్పుడు ఆయన చేసిన సేవ నేను సమర్థిస్తాను, ఎందుకంటే అది వాక్య ప్రకారం కాబట్టి నేనేం చేస్తాను, ఆ సేవను ఏం చేస్తాను. అందుకే పౌలు ఏం చేస్తున్నా, పేతురు కానీ పౌలు కానీ ఒకరినొకరు ఏం చేసుకున్నా, వాళ్ళ సేవను ఏం చేసుకున్నా, అర్థమవుతుందా? వాళ్ళ సేవను ఏం చేసుకున్నా చెప్పండి, సేవను ఏం చేసుకున్నా. చూడండి కొన్ని వచనాలు అవి కూడా చూద్దాం. చాలా మంది ఏమంటే అపోస్తులు అని చెప్పి ఆ అపోస్తులకి ఈ అపోస్తులు పడదు, ఈ అపోస్తులకి ఆ అపోస్తులు పడదు, ఇదంతా ఏంటంటే మోసపు పనులు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదవండి. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషదపరిచితిని. తర్వాత 8-9 వచనాలు. 8-9 వచనాలు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురులకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారం మనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. అపోస్తులు ఎప్పుడు ఎప్పుడు చూస్తాను డుషం కట్టుకొని అనుకోండి, ఇట్లా ఉంటుంది. అపోస్తులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, ఒకరితో ఒకరు కుడి చేయి కలిపి ఏం చేస్తారు, ఒకరితో ఒకరు ఏం చెప్తా ఏం కలుపుతా, కుడి చేయి. మనం ఏం చేస్తాం, ఆ అపోస్తులకి ఈ అపోస్తులకి పడదా? ఉందా? అట్లా ఉందా? పేతురు, యాకోబు, కేఫా, యోహాను వీళ్ళంతా ఎవరు? అపోస్తులు. పౌలు కూడా ఎవరు? అపోస్తులు. వాళ్ళకి ఏమి ఇచ్చిండు? కుడి చేయొచ్చు. నాకు కూడా ఒక కళ వచ్చింది. ఎప్పుడు నేను ఇంకా సామ్యూల్ పాస్టర్ ఏం చేయలేదు, కలుసుకోలేదు నేను అసలు. అంటే ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. అప్పుడు దాదాపు నాకు 16 సంవత్సరాలు, 15-16 ఉంటుండొచ్చు, 16-17 ఆ టైం ఉంటుండొచ్చు. ఆ సమయంలో నాకు ఒక కళ వచ్చింది. ఇంకా నాకు పాస్టర్ అంటే ఆయన సామ్యూల్ పాస్టర్ ఎవరో కూడా నాకు తెలియదు. కళలో ఏముందంటే ఒక సముద్రం ఉంది. ఆ సముద్రములో ఒక సముద్రం మీదనే అందరూ కూడా ఎట్లా కూర్చున్నారంటే ఎగ్జామ్కి రాసినట్టు ఎట్లా కూర్చున్నారు, ఎగ్జామ్కి రాసినప్పుడు కొంచెం 2 అడుగులు దూరం అట్లా సిస్టర్స్ బ్రదర్స్ అందరు అట్లా కూర్చున్నారు, 2 అడుగులు దూరం అట్లా అందరు సముద్రం మీదనే. తర్వాత ఆ సముద్రం మీద ఒక ఆయన వైట్ బోర్డు ఇట్లా పెట్టేసి తెల్ల జుట్టు అయిన వైట్ బోర్డు మీద రాసి ఏం చేస్తున్నా వాళ్ళందరికీ నేర్పిస్తున్నాను. నేర్పిస్తూ ఉంటే అదే సముద్రంలో నేనేం చేస్తున్నాను, డాల్ఫిన్ లాగా ఇట్లా జంప్ చేస్తున్నాను. అదే సముద్రంలో ఎట్లా డాల్ఫిన్ లాగా లోపలికి బయటికి వెనక ఇంత పెద్ద పాము నా వెనక పడుతుంది. నేనేమో దాని నుంచి తప్పించుకోవడానికి డాల్ఫిన్ లాగా కొట్టిపోతున్నాను. పోయేసరికి పాస్టరు అది రాస్తున్న పాస్టర్ ఏం చేసింది, నన్ను పిలవంగానే ఏం చేసాను, నేను వెంటనే పాస్టర్ దగ్గరికి పోగానే వాస్తవానికి అయితే తల మీద చేయబెట్టి ఏం చేస్తా, ప్రార్థన చేస్తా. కానీ ఆయన తల మీద చేయబెట్టి ప్రార్థన చేయలేదు. ఎట్లా ప్రార్థన చేసిందంటే కుడి భుజం ఉంటుంది కదా, నా భుజం ఆయన భుజానికి ఇట్లా తగిలిచ్చి ప్రార్థన చేసింది. నాకు అర్థం కాలేదు. అది పాస్టర్ డైరెక్ట్ నేను అడిగిన, ఇక కళ వచ్చింది, ఏంటి పరిస్థితి. అది పాస్టర్ ఎప్పుడు మళ్ళీ నేను ట్రైనింగ్కి పోయినాక అప్పుడు నాకు ఆ కళ గుర్తుకొచ్చింది. నేను అడిగిన ఇట్లా ఉంది ఇది అని అంటే దానికి సహవాసానికి ఏనంట సాదృశ్యం, ఇంకా దానికి మీనింగ్లు అవి చెప్పేది. అంటే ఎట్లా మీకు అర్థమైందా కాలేదా? అవునా? ఎట్లా చేయబెట్టి ప్రార్థన చేయలేదు, ఎట్లా పెట్టినా కుడి భుజము నా భుజానికి ఆయన భుజం ఏం చేసింది, ఇట్లా తగిలిచ్చి ప్రార్థన చేసింది. నేను ఫస్ట్ టైం అట్లా చూడతాం. నా పాస్టర్ని అడిగితే ఇంకా చెప్పిండు, నేను కొన్ని విషయాలు చెప్పాను. అట్లా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఎప్పుడూ కూడా సేవకులు ఏం చేస్తారు, అపోస్తులు ఎప్పుడైనా ఇతర అపోస్తులకు ఏమి ఇస్తారు, కుడి చెయ్యి ఇస్తారు, మొండి చెయ్యి కాదు. ఏం కాదు,
కుడి చెయ్యమంటే కుడి చెయ్యరు, మొండి చెయ్యి ఇస్తారు. మొండి చెయ్యి ఇచ్చి ఏం చేస్తారా, ఇప్పుడు చూసినాం వాళ్ళ మీద రాళ్ళు రప్పలు ఏమంటారు ఇట్లా అట్లా అది ఇది ఇట్లాంటి దూషణ మాటలు అపోస్తులు ఎప్పుడు చేయరు. అపోస్తులు ఎప్పుడు అంటే అబద్ధపు అపోస్తుల గురించి చెప్పు, కానీ అందుకే ఏమన్నా వీళ్ళు దేవుని చేత పంపబడిన నియమింపబడిన అపోస్తులని గ్రహించినప్పుడు వాళ్ళ గురించి పల్లెత్తు మాట కూడా ఏం కావాలి. ఒకవేళ వాళ్ళ అపోస్తలత్వం పొందిన తర్వాత కూడా వాళ్ళు సరియైన సేవ, అపోస్తులని సేవ సరిగ్గా చేయకపోతే పోయి నువ్వు గద్దించవచ్చు. ఉందా? అందులో కూడా ఉందా? రాసుందా? పౌలు ఏం చేస్తాడు? పేతురుని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. చూడండి, అది కూడా చూడండి. రెండో అధ్యాయం 11 నుంచి చూడండి. అదే గలతీయులకు రాసిన పత్రిక 2:11 నుంచి. 11వ వచనం నుండి, 2వ అధ్యాయం 11వ వచనం నుండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఇది అది ఎందుకు ఆడబెట్టుకున్నాను? ఆన్ చేసి బాబు అలా చదవాలి కదా. అయితే కేఫా దూరమే పెట్టుకోండి. అయితే కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తినా. ఏలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకునేది గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. చూసారా? అంటే అక్కడ చిన్న సంఘటనే, ఆ చిన్న సంఘటన పేతురు చేసినటువంటి, కేఫా అంటే పేతురు, చిన్న సంఘటన చేసిన కారణాన్ని బట్టి ఏం చేసిండు పౌలు? ముఖాముఖిగా వారిని ఎదిరించిండు. అట్లాగే ఎవరైనా అపోస్తులుడు సరిగ్గా సేవ చేయనప్పుడు ఆ వ్యక్తిని ముఖాముఖిగా ఎదిరించాలే తప్ప ఏం కావద్దు, వారిని డీగ్రేడ్ చేసే రీతికి ఇతరుల ముందు మాట్లాడదు, దూషణ మాట్లాడదు. అలా పౌలు అసలు వాస్తవానికి అయితే పౌలు ఎవరు? అపోస్తులు కావడానికి ముందు ఎవరు? నరహంతకుడు. ఎవరు? ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంకా పౌలు కొంచెం మంచి సేవలు వాడిపేసి ఆ అసూయతో ఏం చేస్తా, పౌల నరహంతకుడు, అక్కడ ఉన్న బిలీవర్స్ని చంపినప్పుడు నేను చూశాను, అక్కడ ఉంటే అక్కడ పోయి ఆ పిల్లల్ని కూడా చంపిండు, ఆ యవనస్తులను చంపిండు, వాళ్ళని పోయి జైల్లో ఇచ్చిండు, ఇలా ఇంత చేసిండు. వాళ్ళంటే నేను చరిత్రలు ఎందుకండి? గత చరిత్రలు ఎందుకు? గత చరిత్ర ఏమంట, దేవుడు ఇప్పుడు వారిని ఏ విధంగా నిలబెట్టిండు, ఏ విధంగా వాడుకుంటున్నాడు, ఏ విధంగా దేవుడు వారి పట్ల ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు, అది కావాలి. అట్లా చూసుకుంటే వెనక చరిత్రలోకి పోతే అందరికీ రకరకాల చరిత్రలు ఉన్నాయి. చెప్పేటోళ్ళు ఏమన్నా మంచి చరిత్ర కలిగిన వాళ్ళ, వీళ్ళకి కూడా రకరకాలు ఉంటాయి, ఉంటాయా? కానీ వీళ్ళ చరిత్రలు చెప్పుకోరు. ఎవరి చరిత్రలు చెప్తా? ఎదుటి వాళ్ళు. ఎందుకు? వాళ్ళని డిగ్రేడ్ చేయడం. చీప్ సంఘాలలో ఈ రోజుల్లో జరిగే చీపెస్ట్ విషయం ఏంటంటే ఇదే, చీపెస్ట్ విషయం. అంటే అందుకే ఎవరైనా కొంచెం సేవలు మంచిగా మెరుగైననుకో, కొంచెం సేవలు మంచిగా అయినానుకో, ఇక వీళ్ళు వెనకుండా ఏం చేస్తారు, ఇంకా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు అన్నీ ఏం చేస్తూ ఉంటారు, చెప్తా ఉంటే వారు ఇట్లా, వీరు ఇట్లా, వీది అది, అట్లా ఇట్లా, అది ఇది ఏవేవో చెప్తా. వాళ్ళెవరు? నమ్మకస్తులు కదా వాళ్ళెవరు? నమ్మక ద్రోహులు. అందుకే ఎవరి గురించి అయినా రహస్యంగా వారి యొక్క పర్సనల్ విషయాలు ఎవరైనా పాస్టర్ అయి ఉండి, సంఘ పెద్ద అయి ఉండి, ప్రెస్బిటర్లు అయి ఉండి చెబితే అది ఎవరు? నమ్మకమైన సేవకులు చేసే పని, దేవుడు మెచ్చే పని. అందుకే ఏదైనా ఉంటే ముఖాముఖిగా పోయి ఏం కావాలి మాట్లాడాలి. లేదు అంటే ప్రార్థన చేయి, దేవుడు నీకు ఆ ధైర్యం ఇచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పటి వరకు ఎవరికి ఏమీ చెప్పకు. మనం ఏం చేస్తాం, డోలు డప్పులు తీసుకొని డబా 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 కొట్టి ఏం చేస్తాం, అందులో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో వీళ్ళకే తెలియదు. ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో వాళ్ళకే. అప్పుడు ఒకసారి ఒక ప్రాంతానికి పోయినాం. ఆ ప్రాంతానికి పోయేసరికి అక్కడ ఒక సీనియర్ పాస్టర్
నా గురించి ఒక పుకారు పుట్టించాడు. ఏంటి ఆ పుకారు అంటే, నేను ఒక అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నంట. మరి ఆమె పేరేందో, ఆమె ఊరేందో, ఆమె రంగేందో మరి నాకైతే తెలియదు. ఎవరు? సీనియర్ పాస్టరే. ఏమని చెప్తున్నా ఇంట్లో పెట్టుకున్నానంట. అది కూడా భార్య పిల్లలు ఉండంగా. నేనన్నా పాస్టర్ ఇట్లా సందర్భం వచ్చినప్పుడు, లేదండి మేము మీ గురించి పాస్టర్ ఇట్లా చెప్పింది, పాస్టర్ ఇట్లా చెప్పుకొస్తున్నా అంటే నేను కూడా ఆశ్చర్యపోయినా. ఇదెక్కడి న్యాయము, ఇదెక్కడి అది? అంత అవసరం నాకేమొచ్చింది అంటే, ఇట్లా కొంతమంది ఏం చేస్తారు, ఆ వ్యక్తిని డీగ్రేడ్ చేయడానికి. అందుకే అక్కడికి పోయినంత కాలం నన్ను టార్గెట్ చేసి రకరకాల మాటలు, రకరకాల. అక్కడ బంద్ అయిపోయాడు, వీళ్ళు కబ్జా చేసుకున్నారు. తెలుసు కదా, అన్నకు తెలుసు. నేను అక్కడ బంద్ అయిపోయినా, బంద్ కాగానే వీళ్ళు పోయి ఏం చేసుకున్నారు, కబ్జా చేసుకున్నారు. అందుకే ఈరోజు ఏం కావాలి, ప్రార్థన చేసుకుని మనం ఏం చేయాలి. అందుకే ఎంత మందిని వీళ్ళు తీసుకుపోయినా సరే, అందుకే దేవుడు అంటే, దేవుడు రాను దినాల్లో పట్టజాడనని దేవుడు ఏం చేస్తాడు, చేపలను ఇస్తాడు. ఎట్లా అంటే వస్తూనే ఉంటారు. వీళ్ళని అటు ఇటు చేయటంలో తకాయించి అలిసిపోయి చచ్చిపోవాలి తప్ప ఇంకా ఏం కాదు. మా అంటే ఓ 20 మంది, ఒక 50 మంది, ఒక 100 మంది, అంతేనా? ఈ 50-100 కాదు, దేవుడు వేలను తీసుకొస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? ఒకరిని తీసుకుపోతావు, 2ని తీసుకుపోతావు, 3ని తీసుకుపోతావు, 10 మాటలు వాళ్ళకి చెప్తావు, వీళ్ళకి చెప్తావు. అప్పుడు ఏం చేస్తావు? ఎంత మందిని తీసుకుపోయినా కానీ ఉండేటోళ్ళు ఉంటారు. అందుకే ఈరోజు ఏం కావాలి. అందుకే దేవుడు నాకు చెప్పిన, అందరినితో ఉండరు, కొందరు మాత్రం నువ్వు చచ్చేదాకుంటారు. మరి ఎవరు ఆ మహానుభావులు ఎవరు తెలియదు నాకు. అవునా? సమాధి లేచిన, సమాధి గొద్దులు పెట్టినాక మట్టేసేటోళ్ళు ఎవరో తెలియదు నాకు. కానీ కొంతమంది మాత్రం బతుకుండగానే మట్టేసారు, బతుకుండగానే మట్టేసిపోయారు. అవునా? అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిందే, దేవుడు చాలా క్లియర్గా చెప్పారు. అందుకే ఇట్లాంటి వాళ్ళు ఎన్ని చేసుకున్నా సరే, ఎన్ని విధాలుగా చేసుకున్నా సరే, ఎన్ని ఆత్మలను తీసుకోబోతావు, ఎన్ని సంఘాలను తీసుకోబోతావు, ఎంతమందిని మప్పి చేస్తావు, మాయ చేస్తావు. ఏదో ఒకరోజు నువ్వే దొంగవని తెలుస్తుంది, నువ్వే అబద్ధికునివని తెలుస్తుంది, నువ్వే మోసగానివని తెలుస్తుంది. మొన్న ఒక వ్యక్తి ఫోన్ చేసేసరికి అప్పటి వరకు మంచి హుషారుగా మాట్లాడింది. ఇట్లా మీటింగ్లు ఉన్నాయండి, అది అంటే సరే నేను ఇట్లా రాకపోవచ్చు, శనివారం రోజు ఇట్లా మీటింగ్ పోవచ్చు, నాకు కొంచెం దేవుడి ద్వారాలు తెచ్చినట్టు. సంతోషం అండి, సేవా ద్వారాలు తెరవబడ్డే సంతోషం అండి అంటే. సంతోషం అన్నప్పుడు ఎంత గట్టిగా ఉండదు స్వరం. ఇంకా నెమ్మదిగా ఇట్లా వచ్చుడు పోవుడు ఇవన్నీ కొంచెం కూడా అక్కడిక్కడ పోతే ఇంకెన్ని రకాలుగా ఏం చేస్తారో తెలియదు. కానీ ఎంతమంది పాపం రాత్రులు నిద్ర పట్టక, ఆకలి, తినటానికి ఏం లేదు, మనసు లేక, వీడు ఎట్లెట్లా ఎందుకు ఒక మంట. అందుకే ఎంత మందిని తీసుకోవడానికి ప్రయత్నం చేసినా అంతమంది దానికంటే ఎన్నో రెట్ల మంది పోయినోళ్ళు ఎంత కాదు. నేను చెప్తున్నా, పోయినోళ్ళు ఎంత కాదు. రాబోతున్న జనం ముందు, రాబోతున్న సైన్యం ముందు, రాబోతున్న వాళ్ళ ముందు పోయినోళ్ళు ఎంత కూడా. ఇది అహంకారంతో చెప్తలేదు, దేవుడు స్పష్టంగా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. అందుకే మీలో ఒక్కరిని ఎంతమందిని చేస్తా అంటున్నాను, 1000 మందిని చేస్తాను అంటే చూసుకో. ఇక మాకు గుంపు కాదు ముఖ్యం, ఆత్మల రక్షణ అనేది. గుంపు చేసుకొని మా దగ్గర ఇంతమంది ఉన్నారు ఎప్పుడు మనం డప్పులు కొట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అందుకే పోయినోళ్ళు ఎంత కూడా ఏం కాదు, లెక్కకు రాదు. ఇప్పటికే సగం చచ్చిపోయారు, సగం దాని ఏమంటారు, నీళ్ళల్లో ఉన్న చేప బయటకు వచ్చి కొట్టుకుంటారు, అట్లా గిల్ల కొట్టుకుంటుంది. అంతే, ఇటు నీళ్ళలో రాక, ఇటు బయట ఉండక, ఏమంటా గిల్లగిలా ఏం చేస్తున్నా. ఇప్పుడు ఎటు పోయినా ఇంకా వాళ్ళకి ఏం మర్యాద ఉంటుంది, కూర్చిపెట్టాలి. ఏమంటే నా మీద పడి ఏడవటం తప్ప ఇంకేమి. అందుకే చేద్దాం ప్రార్థన. అందుకే ఇప్పుడు అర్థమైందా అపోస్తుల సేవ విధానం మనం చూసాం. అపోస్తులు ప్రెస్బిటర్లు ఏం కాదు, సమానం
కాదు. కాకపోతే అపోస్తుల కింద అపోస్తులతో పాటు ప్రెస్బిటర్లు సేవ చేయొచ్చు, కానీ వాళ్ళిద్దరు సమానం. వాళ్ళ బాధ్యతలు వేరు, వాళ్ళ నియమించిన నియమం వేరు, ఇవన్నీ వేరు వేరే ఉంటాయి. అందుకే ఈ విషయాలు మీకు అర్థమైనాయి అనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకేమైనా తర్వాత అని అడగచ్చు. అందుకే ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఈ రోజుల్లో అసూయపరులు, ద్వేషించేవారు, దూషకులు, సంఘాన్ని లాభ సాధనంగా చేసుకున్నవారు మేము అపోస్తులం అని చెప్పుకుంటారు. సిగ్గు లేకుండా అవమానంతో తలదించుకోవాల్సిన నీచులు ఈరోజు సేవకుల ఆ వేషం వేసుకొని, అపోస్తల వేషం వేసుకొని మేము అపోస్తులం అని చెప్పుకున్నాం. అపోస్తులకు కానుకల మీద దృష్టి ఉంటుందా? తోటి సేవకుల మీద దుమ్మెత్తి పోసే వాళ్ళు ఉంటారా? తోటి సేవకుని గౌరవించే మర్యాద, ఆ ఒక భారం, బాధ్యత అపోస్తులకు ఉండదు. సంఘ విశ్వాసులను ఏ విధంగా చూసుకుంటున్నారు, వ్యక్తిగతంగా ఏ విధంగా కష్టపడుతున్నారు. కష్టపడటం అంటే ఏదో దర్జాగా లగ్జరీస్గా అక్కడ ఇక్కడ ఇటు అటు తిరగటం కాదు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడా తమ వ్యక్తిగత జీవితంలో రానున్న దినాల్లో అపోస్తుల పరిచర్య లేదా అపోస్తుల బోధ, అపోస్తుల ఏదైతే దేవుని కార్యం ఉందో జరుగుతున్నాయి, జరగనే ఉంది. పరీక్షించాల్సిన రోజులు ఇవి, పరీక్షించాల్సిన రోజు. వారి చుట్టూ ఎంతో మంది అపోస్తులుగా చెప్పుకుంటున్నప్పుడు నిజానికి వాళ్ళ అపోస్తుల్లా కాదా అనేది మనం చూడాల్సిన బాధ్యత మనకుంది. ప్రెసిడెంటర్లు వాళ్ళ అపోస్తులు కారని కాదు, అందులో ఒకరో ఇద్దరు ఎవరో అపోస్తులు అవుతుండొచ్చు. అపోస్తులు మేము అపోస్తులమని చెప్పుకుంటే కాదు, ఆ ముద్ర కనిపించాలి, ఆ రుజువులు కనిపించాలి, జీవితంలో సేవలు అవి కనిపించాలి. అట్లాగని అపోస్తులను విడిచి వెళ్ళరు అని కాదు, అపోస్తులను విడిచి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటుండొచ్చు. కానీ అపోస్తులను విడిచి వెళ్ళినా కూడా వారి సేవలో ఏముండదు, ఆ ఒక లోపం అంటే ఆ లోటు అనేది ఉండదు. పెరుగుతూనే ఉంటుంది సేవ, విస్తరిస్తూనే ఉంటుంది సేవ. అపోస్తుల్లో ఏ ఒక్కరు కూడా, అందుకే మనం చూస్తే ఇస్కరియోతు యూదా తప్ప మిగతా ఏ అపోస్తులుడు కూడా ఏం కాలేదు, వెనకకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తే. అపోస్తులు క్రీస్తు కొరకు శ్రమ పడ్డారు బ్రతికినంత కాలం, చివరికి ఆయన కొరకు హతసాక్షులయ్యారు. అలాగే అపోస్తులు ఏదో వచ్చారు పోయారు అంటానికి ఉండదు. అందుకే ఈ యొక్క సేవ విధానాన్ని అర్థం చేసుకొని ఇంకా ప్రెస్బిటర్లకు సంబంధించిన విషయాలు లేదా ఇంకా అపోస్తులకు సంబంధించిన విషయాలు దేవుని చిత్తమైతే సకాలంలో మనం నేర్చుకున్నా, ప్రార్థన చేసుకున్నాం.